నీలిమా, అమ్మాయి ఏం చేస్తుందంటే కంపేర్ చేస్తుంది దాని లైఫ్ నా లైఫ్. ఎందుకంటే ఓసారి నేను చెప్పాను, ఈ రోజుల్లో అందరికీ మొబైల్ కొంటున్నారు కదా 11th 12th. నేను కూడా నాన్న అడిగాను ఇప్పిస్తాను అని. మరి అమ్మ చెప్పింది నాకు మా నాన్న ఏమీ ఇవ్వలేదు. షీ కాంట్ కంపేర్ విత్ హర్ సెల్ఫ్ విత్ మీను. ఆమె ఏం చేస్తుందంటే నాకు మొబైల్ ఇవ్వనే లేదు, నీకు అక్కర్లేదు. ఆమెకి ఒక్క గదిలో ఉండాల్సి ఉండేది, నాకు గది ఇవ్వలేదు. ఆమె బండిలో తిప్పలేదు, నేను తిప్పకూడదు. ఆమె కాలంలో మొబైల్ ఎక్కడుంది? ఎక్కడి నుండి తెచ్చిస్తారు? ఈ రోజుల్లో జనరేషన్ చాలా తెలివైన వారు. కాస్త తేడా వస్తే వెంటనే చెప్పేస్తున్నారు. ఎన్నో ఎన్నో ఎప్పుడు తండ్రి కొడుకుతో అంటాడు, నీకు ఏమీ రాదు, ఏమీ తెలీదు అని. మరి బిజినెస్లో అంతా తారుమారు చేస్తావు. మరి చెబుతున్నది కాస్త ఆర్గ్యూ చేయడానికి పెడితే, లేదు నాన్న మారింది, కొత్త తరం ప్రకారంగా మనం బిజినెస్ చేయాలి, ఎంత యాడ్ కాలం వచ్చేసింది, ఎంత యాడ్లు వేస్తే అంత ఎక్కువగా డబ్బు వస్తుంది అంటారు. అలా అంటే అలా అవుతుందా? ఇవన్నీ అవసరం లేదు. మన ప్రొడక్షన్ ఎంత ఉందా అంటే అందరూ ఎదురుకుండా వచ్చి సరుకు తీసుకుంటారు. కొడుకంటాడు, నాన్న అందరికీ ఎలా తెలుస్తుంది మీ దగ్గర ఏ ప్రొడక్షన్ ఉందని? దానికోసం అయినా అందరినీ అప్రోచ్ చేయాల్సిందే కదా అని. యాడ్ ద్వారా చేద్దాము, పర్సనల్ అప్రోచ్ చేద్దాము, పెద్ద పెద్ద పార్టీలను పిలుద్దాము, టీవీలో యాడ్లు ఇద్దాము, పేపర్లో యాడ్ ఇద్దాము. ఎంత వీలైతే అంత ఈ రోజుల్లో టీవీ యాడ్ వేగంగా అవుతోంది, మనందరి మనసుల్లోకి వెళ్తోంది. తిన్నగా వెడితే సరే, అందమైన అమ్మాయిల్ని వచ్చి చెబితే మనసుకి ఇంకా బాగా చేరుతుంది. అమ్మాయి కూడా పెడుతుంది, ఈ విషయం బాగా తెలుస్తుంది. ఈ తరం అమ్మాయిలకు ఈ విషయం మనసులోకి చేరుతుంది. ఇది విధంగా బిజినెస్ కూడా ఉండాలని. కానీ తండ్రి పాతకాల మనిషి, అలా అతను ఎప్పుడూ ఆలోచించలేదు. సగం బట్టలు వేసుకున్న అమ్మాయిలు టీవీలో తమ ప్రొడక్షన్ కోసం ఏం తీసుకురావాలి, అవసరమా? ఇలా చేయాల్సిన పనే లేదు అంటాడు. తండ్రి కొడుకుల మధ్య కాన్ఫ్లిక్ట్ అవుతుంది. మొత్తం జీవితంలో ఇదే నడుస్తుంది. చాలా మందిని చూస్తాను ఇలా. మరి తండ్రి ముసలి అయ్యాక కూర్చుంటారు. అతని వల్ల ఏమీ కానప్పుడు అటాక్ అది వస్తుంది, పెరాలసిస్ వస్తుంది. మొత్తం వ్యాపారం కొడుకు చేతికి వస్తుంది. అప్పుడు అదే కొడుకు కొత్త తరం ప్రకారంగా బిజినెస్ చేస్తాడు. అప్పుడు తండ్రి కంటే 10 రెట్లు బిజినెస్ ఎక్కువ చేసి చూపిస్తాడు. మరి మన తండ్రి మనసులోకి చేరదు ఈ పద్ధతులు అవి. సరైంది అని ఈ తరం పిల్లలకు ఈ తరం పద్ధతులు బాగా తెలుసు. అందరూ ఎలాంటి విషయాలు ఇష్టపడతారో అనేది ఎక్కువగా తెలుసు. మనం మన తరం ప్రకారంగా ఈ కాలం పిల్లల్ని నడుచుకోవాలి అంటే ఎలాగా? ఇక తండ్రి చివరికి అంటాడు, నోరు మూసుకో అని. నీకేం తెలుసు? నీకంటే ఎక్కువ దీపావళి నేను చూశాను. మరి తండ్రి కూడా ఈ రోజుల్లో అంత తక్కువేం కాదు. వాడు కూడా అంటాడు, నాన్న దీపావళి ఎక్కువగా చూశారు, కానీ అది నిజమే. కానీ అది చిన్న ఊర్లో దీపాన్ని పెట్టి చూసావు నువ్వు. మరి మేం పెద్ద పెద్ద ట్యూబ్లైట్లో చూస్తున్నాము. ఇక్కడ చూడు ఎలా ఉందో ఈ కాలం. మీకు చిన్న దీపంలో ఎంత కనిపించింది? మీకు మరి మాట్లాడలేదు తండ్రి. ఏం చేస్తారు? మనమే మన పిల్లల్ని, అమ్మాయిల్ని, అబ్బాయిల్ని తప్పుడు మార్గంలో నడుస్తుంటే, తప్పుడు మార్గం చూపిస్తుంటే తిన్నగా ప్రవర్తించమండి. వారితో వారి సైకాలజీని అర్థం చేసుకోండి. పిల్లలు మన సైకాలజీని అర్థం చేసుకుని ప్రవర్తిస్తున్నారు. వారికి ఏం కావాలో అవన్నీ మనతోనే చేయించుకుంటున్నారు. కానీ వారి సైకాలజీని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. మీ అమ్మాయి ఏమీ పనిచేయదు, కానీ మీ అమ్మాయిని చూడు, ఇంకోరి ఇంటికి వెడితే చాలా పనిచేస్తుంది. ఫ్రెండ్స్ వద్దకు వెడితే చాలా పనిచేస్తుంది. కాస్త వెతకండి, మీ దగ్గరే ఎందుకు చేయదు? బయట చేస్తుంది.
బయట ఆమెకి గౌరవం దొరుకుతోంది. ఈగో ఆమెది, అహంకారం ఆమెది మరింత దృఢపడుతుంది. దానికోసం మనం ప్రాణాలు ఇచ్చి చేస్తుంది. ఆమె అహంకారం అమ్మ దగ్గర కట్ అవుతుంది. అక్కడ చేయడానికి రెడీ అవ్వదు. మీరే ఏదైనా ఎంకరేజ్ చేయడానికి 2 మంచి మాటలు చెప్పండి. ప్రతిసారి మేము ఎప్పుడూ ఇది పాడు చేస్తావు, అది పాడు చేస్తావు, ఇది సరిగ్గా లేదు, అది సరిగ్గా లేదు అంటే పిల్లలతో వారితో ఎప్పుడైనా వారి పని గురించి 2 మాటలు ఎప్రిషియేట్ ఏమన్నా చేశారా? ఎప్పుడైనా అందరి ఎదురుగా వాళ్ళని పొగిడారా మీ పిల్లల్ని? దాంతో మీ పిల్లలకు ఎంత రెస్పెక్ట్ ఉంటుంది. రోజూ చెప్పాల్సిన పని లేదు. అప్పుడప్పుడు ప్రేమగా మాట్లాడండి. 2 శబ్దాలు ఎప్రిషియేట్గా ఉంటే ఏడాది మొత్తం 2 ఏళ్ళు సంతోషంగా మాట్లాడతారు. కానీ మేము మాటమాటికి తిడుతూ ఉంటే, వారిని తక్కువ చేస్తుంటే అంతా పాడు చేస్తారు, విరక్కొడతారు. ప్రేమతో నవ్వుతూ నవ్వుతూ వారి తప్పుల్ని చెప్పండి. ఇప్పుడు సత్సంగ్కి రావడానికి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సాయంత్రం మేము 4:30కు రావాలి సత్సంగానికి. నేను కాస్త ఆలస్యంగా వచ్చాను. దానికి కారణం తలుపుకు గ్లాస్ ఫిట్ చేయడానికి ఎవరో వచ్చారు. గ్లాస్ పెట్టేవాడు ఇంటికి ముందు వచ్చాడు. 4 రోజుల ముందు వచ్చాడు. గ్లాసు అలైన్మెంట్ కాలేదు. రాత్రి 11 గంటల వరకు కష్టపడ్డాడు. ఇంకా దాంతో నిరుమకి ఇబ్బంది ఉండకూడదు అని, హాయిగా నిరుమ నిద్రపోవాలి అని. ఏమీ కాలేదు పాపం అతనికి. చిరాగన్నాడు. తిరిగి వెనక్కి తీసుకెళ్ళిపో తలుపుని. ఇంకా చక్కగా అరగదీసి, మెషిన్తో అరగదీసి తీసుకురా. ఇక మళ్ళీ తీసుకునిరా, పెట్టు. అప్పటి వరకు టెంపరీ ఇంకోటి తీసుకునిరా. దీన్ని తీసుకుని వెళ్ళిపో. నేనడిగాను, చిరాగు ఎందుకు వెనక్కి పంపిస్తావు దీన్ని? ఇంత పెద్ద గ్లాసు, పెద్దది తలుపుది, చాలా ఖరీదైంది. ట్రాన్స్పోర్టేషన్లో పాడైపోతే. అప్పుడు అన్నాడు, నిరుమా అలా చెప్పద్దు, మీరు చెప్పింది నిజమైపోతుంది. అరే నిజం నువ్వు చెబితే నేను నిశ్శబ్దంగా ఉండిపోతాను. ఇంకా తీసుకుంటాను, మాట్లాడను, వెనక్కి తీసేసుకుంటాను అంతాను. ఈరోజు ఆ రాత్రి వెళ్ళిపోయాడు. 3-4 రోజుల ముందు వచ్చాడు, తీసుకొచ్చాడు. చాలా పెద్ద గ్లాసు, అది పొడుగే ఉంది. ఉంచాడు అక్కడ. అటు ఇటు క్లీనింగ్ 2-3 చేస్తున్నారు. ఏమీ జరగలేదు, ఏమీ తెలియలేదు. చటోక్కున క్రాక్ అయింది. దానంతటా అదే గ్లాసు తలుపు చిన్న 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 ముక్కలుగా పగిలిపోయింది. అన్బ్రేకబుల్ గ్లాసెస్ లాగా. నేను అందరూ అప్పుడు నేనేమన్నా మాట్లాడితే చిరాకుతో నేను వద్దన్నాను అని, ఎందుకు తీసుకెళ్ళావు అని అంటే, ఇప్పుడే పెట్టాను కదా, ఇక్కడే ఉంచితే, ఇక్కడే తుడిస్తే మెషిన్పై పడితే బాగా శుభ్రం అవుతుంది అన్నాడు. అది సరిగ్గా కాదు, అలా ఇలా. నేను వదిలేశాను. ఇంత చేయాల్సిన పనే ఉంది, పోయింది, పర్వాలేదు, ఇవన్నీ కాదు, పర్ఫెక్ట్గా చేయాలి. ఇవన్నీ ఆర్గ్యుమెంట్ అయింది. సరే పోనీలే, ఏది జరిగినా. ఈరోజు నేను చెప్పింది ఎందుకు వినలేదు, నేను చెప్పాను అని. ఇవన్నీ తీసుకుని పో, విరిగిపోతాయి. నేను మాత్రం విరిగిపోయింది అంతాను, నాకు చిరాగ్గా ఉంది. నేను దాని బదులుగా నేను ఫోన్ చేసి చెప్పాను, రా చూడు, మా మాట నిజమైంది. అదే ఎదురుగా నిరుమా మీరు చెప్పారు కాబట్టి నిజమైంది అని నేను చెప్పాను. నేనేం చేయను,
అయిందేదో అయింది, మజా చేయి. ఇంకేమీ చేయలేము. కాస్త ఆలస్యంగా ప్రేమగా మాటలు అయ్యాయి. అప్పుడు మనసులోంచి మాట మజా వచ్చేస్తే వదిలేసింది. అంతా కాస్త అల్లరి చేశాడు. అంతా సంతోషపడ్డారు. నేను బయలుదేరి వచ్చేసా. నీ వరుడు ఉన్నాడు. ఇంత పెద్ద మొహంలో సీరియస్గా వచ్చాడు. నవ్వించేశాను. చలో, అయిపోయింది పని. ఈ విధంగా పిల్లలతో నడుచుకోవాలి. సరే, నేను కూడా అలాగే ప్రయత్నిస్తాను ఈ రోజు నుండి. నవ్వండి, నవ్వించండి, సంతోషంగానిచ్చండి. ఆ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. వారి అహంకారాన్ని ప్రేమతో మీరు మీ కడుపులో దాచుకోండి. మరి పిల్లలు మీరు చెప్పిందే చేస్తారు. మీకు బానిసలై ఉంటారు. మీరు ఉన్నారు, మా అమ్మాయి నాకు అత్తగారిలో ఉంది అని. మీరు మీ అత్తగారిలా ఆమెతో ప్రవర్తిస్తున్నారు. ఫ్రెండ్లా ఉండండి, ఫ్రెండ్లీగా ఉండండి. ఎల్లప్పుడూ నియమం ఏమంటే 15-16 ఏళ్ళు టీనేజ్ వచ్చేప్పటికీ వారితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఫ్రెండ్లా ఉండాలి. తండ్రి తండ్రి కాదు, తల్లి కాదు, కొడుకు కాదు, పిల్ల కాదు. ఇక ఫ్రెండ్స్ అవుతారు. అలా ఫ్రెండ్స్తో ఎలా వ్యవహరిస్తారో అలాంటి వ్యవహారమే వీరితోనే ఉండాలి. ఒకరిద్దరితో హాయిగా మాట్లాడుకోండి. ఏ మాత్రం తేడా ఉండదు. ఎలా మనసు విప్పి ఎలా తల్లితో తన పిల్లతో మాట్లాడుతుందో మన వైపు నుండి అలాగా ఫ్రెండ్షిప్ని పెంచుకోవాలి. అందువల్ల ప్రతి మూమెంట్లో అలర్ట్గా ఉండాలి. అన్నయ్య అనేవారు ఒక్క అబ్బాయిని తయారు చేయడానికి, పెంచి పెద్ద చేయడానికి, ప్రేమించడానికి, చదువు చెప్పించడానికి తండ్రికే ఎంత బాధ్యత ఉందో, మన భారతదేశంలో ప్రైమ్ మినిస్టర్కు ఉన్నంత బాధ్యతే తల్లి తండ్రికి కూడా అంతే బాధ్యత ఉంది పిల్లల పట్ల. కానీ దీని బాధ్యత గురించి ఎలాంటి ఫీలింగు లేనేలేదు. దీనివల్ల ఈ మొత్తం చెడు రోజులన్నీ వచ్చేస్తున్నాయి పిల్లలతో. ఎంతో హుందాగా ఉన్నవారే ఈ జనరేషన్ పిల్లలు. చాలా సరళము. అందులో అబద్ధమే లేదు, కపటమే లేదు, నాది నీది లేనేలేదు. ఎంత నిస్వార్థపు మనసు, సహజం, సరళం. నాది నీది అంతా ఒకటే అలా అనిపిస్తుంది. మన జనరేషన్లో ఇదంతా ఎంత చెత్త. ఈ రోజుల్లో జనరేషన్లో ఎంత సరళం, ఎంత సులువు. మన సంతోషాల్ని సంతోషంగా చెయ్యాలి. మేము మన సొంత అక్కకే ఇవ్వలేకపోతున్నాము. ఆమె అనేది చెల్లెలు వెనక్కి వస్తే అత్తగారింటి నుండి ఆమెకి అనిపిస్తుంది ఈమె ఎందుకొచ్చింది అని. చూడు, నువ్వెలాగో నేను అలాగే. నీకెంత అధికారమో నాకు అంతే అధికారమో. అయినా నువ్వెళ్ళి వెనక్కి వచ్చావు, నా అధికారం అయింది, నీ అధికారం నడుస్తుంది. ఇలా ఊరికే అవుతుందా? తల్లిదండ్రులకు పిల్లలు ఎల్లప్పుడూ పిల్లలే అవుతారు, కాకుండా పోతారా? ఎలాంటి విషయమో ఎదురైనా పిల్లలు పిల్లలే. తల్లిదండ్రులు దానికి వ్యతిరేకంగా ఒప్పుకోరు. ఎలాంటి కలయికైనా సరే. నిరుమ, అమ్మా నాన్నలతో పాటు ఏ వ్యవహారం అయితే ఉందో ఎప్పటి నుంచైతే నేను అర్థం చేసుకున్నాను, 15-16 సంవత్సరాలు వచ్చినాయి నాకు. అప్పటి నుంచి ఇంటికి సంబంధించిన ప్రతి విషయం నేనే చూసుకుంటాను. ఇంకా నాన్నగారు అయితే ఎంతైతే డబ్బు సంపాదించే ప్రయత్నాలు చేశారు, కానీ సక్సెస్ అవ్వలేదు. డబ్బు సంపాదించలేకపోయారు. ఎప్పటి నుంచి అయితే నాకు ఊహ వచ్చిందో నేను చూస్తున్నాను. ఇంకా ఎప్పుడైతే నేను నా చేతుల మీదుగా తీసుకున్నానో ఇప్పటి వరకు నేనే నడుపుకుంటూ వచ్చాను. కానీ ఏంటంటే నాన్నగారితో నేను చెప్తాను ఏంటంటే, మీరు క్షేమంగా ఉండండి, మీకు కావాల్సినవి అన్నీ నేను చూసుకుంటాను,
అయినా కూడా ఆయన డబ్బులు సంపాదించడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇంకా తర్వాత ఫెయిల్ అయిపోతారు. ఇంకా దాంట్లో ఏదో ఒక ఖర్చు అవుతూనే ఉంటుంది. ఇంకా దాంట్లో అందరితోటి లావాదేవీలు పెరిగిపోతాయి. ఇంకా తర్వాత అవన్నీ నేనే క్లియర్ చేయాలి. ఇంకా దానివల్ల నాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏం చేయాలో నాకు అర్థం అవ్వదు. మా ఇద్దరి మధ్యలో ఎంత తేడా ఉందో అది కూడా నాకు అర్థం కాదు. ఆరోగ్యం పని గిని చేసుకోవడానికి ఆరోగ్యంగానే ఉన్నారు కదా, వృద్ధాప్యం వచ్చేసిందా? లేదు, ఇప్పుడు ఆయన పని చేయలేరు. ఇప్పుడు ఆయన నడవగలరు, కూర్చోగలరు, కానీ సంపాదించడానికి ఏ ప్రయత్నాలు చేయలేరు. ఇది పరిస్థితి అయింది. కానీ పని చేయడానికి ఆయనకి డబ్బులు కావాలి కదా, ఆయనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరంటున్నారు అన్నీ నేనే చేస్తాను అని. మరి ఇంత ఎక్కువ డబ్బు ఇవ్వడం మానేయండి. ఆయనకి ఖర్చుకు ఎంత డబ్బు అవుతుందో అంతే ఇవ్వండి, అమ్మ చేతికి ఇవ్వండి. నిర్మ ఎలా ఉంటుందంటే ఆయన డబ్బులు సంపాదించడానికి అది ఏంటంటే చాలా చేస్తూ ఉంటారు. ఇంకా వ్యవసాయం ఏదైతే చేస్తారో దానివల్ల వచ్చిన డబ్బులు కూడా ఖర్చు పెట్టేస్తారు, 15-20 వేలు. ఇంకా దాని తర్వాత ముందు ఖర్చులుగా ఆయన దగ్గర డబ్బులు ఉండవు. పూర్తి ప్లాన్ ఇంకా వాళ్ళు చేయలేరు. ముందు నుంచి నేను ఎప్పటి నుంచి అయితే చూస్తూ వచ్చాను ఏంటంటే రాత్రికి రాత్రే నేను లక్షాధికారిని అయిపోవాలి, అలాంటి పనులే చేస్తారు ఆయన. యూజ్ చేయరు ఆయన అది డబ్బుకి. ఇంకా టీ కూడా తాగరు, ఏమీ ఖర్చు పెట్టరు, బయట డబ్బులు ఎటువంటి వాసనలు లేవు. ఇంకా ఇంటికి వచ్చే భోంచేస్తారు, 5 రూపాయలు కూడా ఖర్చు పెట్టరు. ఇలా ఉంది. కానీ ఏంటంటే ఆయన వ్యాపారంలోనే ఆయన దగ్గర బిజినెస్ ట్యాక్ లేదు. ఏ విధంగా వ్యవసాయం చేయాలి, ఏ విధంగా డబ్బుని ఇలా చేయాలి, ఏ విధంగా డబ్బును ఆదా చేయాలి, దీనికోసం మీరు ఏడాది 2 ఏళ్ళు మనసుని దృఢం చేసుకుని తండ్రికి చాలా స్ట్రిక్ట్గా చెప్పండి. లోపల ప్రేమభావం ఉంచుకుని బయట నాటక రూపంలో చెప్పండి. మీరు చెడు మార్గంలో ఏది చేయాల్సిన అవసరం లేదు, నేను చేస్తాను ఏదైనా సరే. మీరు చెయ్యాల్సిన పనేం లేదు, మీరు ఖర్చు చేయాల్సిన పని లేదు, తిండి తిప్పలు అన్నీ నా తలపైన వేసుకుంటున్నాను. మీరు ఏమీ చేయాల్సిన పని లేదు, మీరు ఏది చేయాలన్నా నేను మీకు చేసి పెడతాను. ఇంకా మీరు చెప్పాక కూడా చేస్తే మరి నేను ఒక్క పైసా కూడా నేను మీకు ఇవ్వను. ఇంకా అలా చేసి కూడా చూపించాలి. అప్పుడే బహుశా ఆయనకి గ్రంథి తొలగిపోతుంది. అతనికి ఎన్నిసార్లు లాస్ వస్తుంటే ఆయన మనసులో ఇలా ఉంటుంది, కొడుకు ఉన్నాడు కదా నాకు అన్నీ చేస్తాడు, నేను ఎక్కువగా సంపాదించే వ్యక్తికి మనసులోకి ఇవన్నీ ఏమీ రావు, తనకి లాస్ అది ఎదురైతే ఏమిటి అని. ఈ విషయం పోనే పోదు. కాస్త పళ్ళు చూపించి చూడండి, ప్రయోగాత్మకంగా చెయ్యండి కాస్త. నిర్మా, ఇది నేను చాలాసార్లు చేశాను. ఏంటంటే గత 4-5 సంవత్సరాల నుంచి చెప్తున్నాను, మీరేమీ చేయకండి, నేను ₹1 కూడా ఇవ్వను. కానీ లాస్ట్లో నాకే ఇవ్వాల్సి వస్తుంది, ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో. ఇంకా నన్నే పట్టుకుంటారు, ఏంటంటే ఇది నా క్రెడిట్ అని. నా క్రెడిట్ మీదే ఇస్తారు వాళ్ళు కూడా. ముందు అందరికీ ఇచ్చేయండి. అందరికీ మీ అందరికీ చెయ్యాలనుకుంటే సరిగ్గా చేయండి. అందరికీ చెప్పయ్యి నేను ₹1 ఇవ్వను. 4-5 ఏళ్ల నుండి ఇస్తూనే ఉంటే మీరు తండ్రికి సరిగ్గా తెలుసు మీరు ఇస్తారని. ఈ విధంగా చేయకూడదు. అందరికీ చెప్పండి, మీరు ₹1 కూడా ఇవ్వను అని. ఇవ్వద్దు మా నాన్నగారికి. ఒకవేళ ఇస్తే అది మీ బాధ్యత, వెనక్కి ఇవ్వకపోతే నేను ఇవ్వను. నాకు ఈ డబ్బుతో ఇచ్చి పుచ్చుకోవడానికి ఎటువంటి సంబంధాలు లేవు. ఇలా మీరు గట్టిగా చెప్పాలి. మీకు కూడా తండ్రిపై గౌరవం పోతుంది, నా గౌరవం కూడా పోతుంది. ఇదే విషయంతో మీ నాన్నగారు కంట్రోల్లో ఉంటారు. మమ్మీ వల్ల ఇవ్వాల్సి వస్తుంది మరి నాకు. మమ్మీ అంటుంది మరి అందుకని నేను ఇస్తాను, కానీ మా నాన్నగారు అలాగే ఉంటారు. కానీ అనిపిస్తుంది ఆయన తప్పు చేస్తున్నారు అని, ఇలా నాకు అనిపిస్తుంటుంది. మరి దీన్ని మీ మనసుల నుండి తీసేయండి. మీరు అమ్మతో అటాచ్, నాన్నతో అటాచ్, అన్ని విధాలుగా అటాచ్ ఉన్నారు. మరి మీరు ఇస్తున్నారు, దాన్ని మరి మనసు నుండి తొలగించేసుకోండి. ఇంకా నేను ఏమర్థం చేసుకోవాలనుకుంటున్నానంటే నా బాధ్యత ఆయన దగ్గర ఎంత ఉంది, ఇంకా నేను ఏం చెయ్యాలి?
మీది పూర్తయిపోయింది. చాలా చెప్పి చెప్పి 5 ఏళ్ల నుండి మీరు మీ నాన్నగారు వినేలేదు. మరి మీరు నేను చెప్తున్న మార్గంలో స్ట్రిక్ట్గా ఫాలో చేస్తే చేయండి. అమ్మకు కూడా చెప్పి చూడండి. అమ్మకు కూడా చెప్పేసేయండి, నాకు ప్రెజర్ చేస్తున్నావు డబ్బులు ఇవ్వడానికి. ఇలాంటి ప్రెజర్ నాన్నపై చెయ్యి, మా నాన్నపై చెయ్యి. దాంతో వారు ఇచ్చిపుచ్చుకోవడాల కోసం ఏమీ చేయకుండా ఉంటారు. ఒకవేళ నువ్వు ప్రెజర్ చేయకపోతే మరి నా దగ్గర నుండి డబ్బు అడిగే అధికారం కూడా నీకు లేదు. ఆయనకి వివరించు, ఈయనపై తండ్రిపై కాస్త ప్రయోగాత్మకంగా ప్రకారంగా నేను కొంచెం చేస్తున్నాను, ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. నా తండ్రిపై నాకేమీ కోపం లేదు. ఓసారి మనసులో నుండి ఇది పోతే మరి ప్రేమతో ఉంటారు. ఇంకా ఆయన అంటూ ఉంటారు ఏంటంటే, నాకు నీ డబ్బులేం వద్దు, నేను పోజేసుకుంటాను. మరి ఎందుకు ఇస్తారు మీరు? కానీ తర్వాత ఆయన ఎవరికి ఇవ్వలేరు డబ్బులు. ఇంకా ఇవ్వకపోతే ఇంకోసారి ఇవ్వరు ఆయనకి. ఓసారి మీరు ఇవ్వడం మానేయండి, రెండోసారి ఎవరు ఇవ్వరు. ఇంకా ఆయన అందరికీ తెలుస్తుంది ఈ డబ్బు ఈయనకి వెనక్కి ఇవ్వలేదు అని, ఇంకోరి నుండి డబ్బు తీసుకోక్కర్లేదు అని. ఇది తిన్నటి విషయమో. నేను స్ట్రిక్ట్ గా ఉంటే చెప్పేది నువ్వు, ఇంక నేను ఇవ్వను డబ్బులు. చాలా బాగుంది, ఇవ్వద్దు. ఇది నీ తప్పు ఇందులో. అయితే నాకు తెలియటం లేదు అమ్మ నాన్న పట్ల ఎంత బాధ్యత ఉండాలి, ఉండకూడదు. ఇంకా నేను మర్చిపోతాను. తల్లిదండ్రులకు ముసలి సమయంలో రోగం వస్తే, ఏదైనా ఖర్చు చేయాల్సి వస్తే మన బాధ్యత అప్పుడు వస్తుంది. కానీ ఈ విధంగా అందరి నుండి ఉదారంగా తెచ్చుకుని ఖర్చు ప్రతి ఏడాది చేస్తూ ఉంటే దీనివల్ల మీ బాధ్యత తీరిపోదు. ప్రేమగా ఉండండి, హాయిగా తినండి, మజా చేయండి, మరి బాధ్యతను పూర్తి చేయండి. కానీ తప్పుడు పనులు చేస్తే ఏమీ అర్థం ఉండదు. కాస్త వారికి విషయం చెప్పేలా కూడా విధానం ఉంటుంది. ఇక ప్రేమగా వారితో ప్రవర్తించండి. ఇంటికి వెళ్ళి హాయిగా తిను, డబ్బు ఇవ్వు, వస్తువులు తెచ్చివ్వు, క్యాష్ డబ్బుకు బదులుగా వస్తువులు తెచ్చివ్వు, పప్పు ఉప్పు తెచ్చివ్వు. ఈ విధంగా హెల్ప్ చెయ్యి, కానీ క్యాష్ డబ్బు ఇవ్వకు. తెలిసిందా?